నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఒక ఛానల్ ఒక డిబేట్. 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఆగ్రహావేశాలకు వెల్లువెత్తింది. ఇలా ఉంటే ఇంత జరుగుతున్నా కూడా దీనిపైన ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు భారతి గారు కానీ స్పందించకపోవడం ఏ విధంగా చూడొచ్చు? అండ్ ముఖ్యంగా స్పందించకపోగా ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళి మరికొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక సజ్జల విషయానికి వస్తే ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి శంకర్ జాతి పిశాచాలు రాక్షసులు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరోపక్క అంబటి రాంబాబు కూడా అవే వ్యాఖ్యలు చేస్తున్నారు. సో వీళ్ళ తీరు చూస్తుంటే కృష్ణరాజుని వీళ్ళు ప్రోత్సహిస్తున్నట్టే ఇప్పటికీ కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి లా అండ్ ఆర్డర్ను కూడా చెడగొట్టేందుకు వైసీపీ మహిళా విభాగం కూడా రంగంలోకి దిగింది అంటున్నారు. సో వాళ్ళు కూడా రాష్ట్రంలో అఘాయిత్యాలు మహిళల హత్యలు పెరిగిపోయాయని చెప్పి రోడ్డెక్కారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే మరి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? దీనిపైన ఇప్పటికే మహిళా కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించి డీజీపీకి ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తున్న నేపథ్యంలో అది అసలు ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది? మరి కృష్ణరాజు ఏమన్నా దొరికే ఛాన్స్ ఉందా? మరి సజ్జలు చేసిన వ్యాఖ్యలపై ఆయనపైన కేసు నమోదవుతుందా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్న విషయాలను చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, 5 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, పోటాపోటీగా నడుస్తూ ఉంది. ఇటుపక్క మహిళలు కూడా ఈరోజు వైసీపీ నుంచి రంగంలోకి దిగి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు స్పందించలేదు. ఈవెన్ స్పందించినప్పుడు దేనిపైన స్పందించకుండా బాగుండేది, కానీ ఆయన కొమ్మినేని అరెస్ట్పై మాత్రమే స్పందించారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మీ క్వశ్చన్లో కొంత క్లారిటీ మిస్ ఉంది. ఎట్లా అంటే పోటాపోటీగా జరుగుతుందని, పోటాపోటీ ఏం లేదు ఇక్కడ. పోటాపోటీ ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అంత మన మహిళా శక్తి అందరూ వెళ్ళి రోడ్డు మీద తిరగారు. ఎవరు తిరిగారు? ఎవరు రాలా. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలకు కూడా తెలుసు సాక్షి ఏం చేసిందో, సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు ఏం చేశాడో, సాక్షిలో కృష్ణరాజు ఏం మాట్లాడాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలకు కూడా అర్థమైంది. అంటే గుంటూరు, విజయవాడ, అమరావతి ఈ ప్రాంతంలో నివసించే మహిళలని వేశ్యలు అని సంబోధించాడు కృష్ణరాజు అనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకనే మహిళలు ఎవ్వరు స్పందించలే. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి నెత్తి నోరు బాదుకొని చెప్పినా కానీ ఎక్కడ మహిళలు వాళ్ళేమి పెద్ద రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి అంత ఇదేమీ జరగలే. అందుకనే నేను మీ క్వశ్చన్ని కొంచెం సవరిస్తున్నా. ఇక్కడ పోటాపోటీగా ఎవరితో పోటీ? అమరావతి తల్లులు వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ పోరాటం చేస్తున్నది ఎవరు అంటే ఈ సైకో బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళతోటి అమరావతి తల్లులు పోరాడుతూ ఉన్నారు. ఇది జరుగుతున్నది ఇక్కడ. ఇంకోటి, మీరు కృష్ణరాజు దొరుకుతాడా? జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయినా వస్తానన్నాడు కదా, అట్లాగే కృష్ణరాజును కూడా ఎక్కడున్నా వస్తారు. డౌటే లేదు, అందులో ఎటువంటి సంశయం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే A2 కొమ్మినేని శ్రీనివాసరావు దొరికాడు, అతన్ని రిమాండ్ విధించారు. ఇప్పుడు A1 దొరకాలి. ఈ A1 కృష్ణరాజు ఎంత బరి తెగించి మాట్లాడుతున్నాడంటే, అసలు తను చెప్పిందే తప్పు, అతను కోట్ చేసిన పేపర్లోనే అటువంటివి ఏమీ లేవు, దాన్ని బట్టి నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటాడు. ఏం ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర? ఏం ఆధారాలు ఉన్నాయి? నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు అసలు నువ్వు హూ ఆర్ యూ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్? నువ్వు వచ్చి తల్లుల్ని అవమానిస్తూ, నీ తల్లిని నువ్వు అవమానిస్తూ నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతుంటే నీ సంస్కారం ఏంటి? నిన్ను ఏమనాలి? అసలు నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకున్నందుకు మేమందరం సిగ్గుపడుతున్నాం. కానీ ఆయన రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఎక్కడ క్షమాపణలు చెప్తున్నట్టు పశ్చాత్తాపం చెప్పట్లేదు. పశ్చాత్తాపం కాదు, హీ సపోర్టింగ్ హిజ్ ఆర్గ్యుమెంట్. అతను సాక్షిలో చెప్పిన ఒక తప్పుడు వార్తని అతను ఇంకా కన్ఫర్మ్ చేస్తూనే ఉన్నాడు.
అతను ఇంకా కన్ఫర్మ్ చేసి నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నానని చెప్తున్నాడు. అతన్ని 7 సముద్రాల అవతల ఉన్న పట్టుకొస్తారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. 7 సముద్రాల అవతల యలహంక ప్యాలెస్లో ఉన్న పట్టుకొస్తారు. అయితే సార్ దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. అండ్ ఈవెన్ సజ్జల గారు కావచ్చు, అలాగే అంబటి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నట్టు లేదా తప్పు జరిగిపోయింది, ప్రజలను ఇంకా అంటే రెచ్చిపోతున్న ప్రజలను కొంచెం శాంతింపజేయాలన్న ఉద్దేశం ఎక్కడా వీళ్ళల్లో కనిపించకపోగా, ఇత్తనం మీరు వేశారు, రేపు అది ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది అన్నట్టు కూడా వాళ్ళు బెదిరింపు వ్యాఖ్యలకు దిగుతున్నారు. లేదు అంటే గతంలో జరిగినటువంటి బాలకృష్ణ మాట్లాడే మాటలు కావచ్చు, సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసుకొస్తూ ఉన్నారు. అండ్ నిన్న ముఖ్యంగా కూడా TV5 డిబేట్లో మూర్తి గారు మాట్లాడినవి, రేణుకా చౌదరి గారు మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ మరి ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని ఎందుకు చేయరు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే నువ్వు నిన్నటిదాకా ముఖ్యమంత్రివి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బాలకృష్ణ ఇష్యూ ఎందుకని ఆయన చర్యలు తీసుకోలేదు, లేదా చంద్రబాబు ఇష్యూ ఎందుకని ఆయన చర్యలు తీసుకోలేదు? 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలు గుర్తులేవా? ఇప్పుడేంటి ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇప్పుడు లేకపోతే ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇవాళ దెబ్బతీసే కుట్ర. జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో వచ్చే పెట్టుబడులను అడ్డుకునే కుట్ర. అంటే అశాంతి సృష్టిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎగదోస్తున్నాడు, మంట పెడుతున్నాడు. ఏంటి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని లేకపోతే డిస్టర్బ్ చేయటం, పోలీసుని డిస్టర్బ్ చేయటం. అంటే ఏంటి అలజడి సృష్టించటం, నేరగాళ్ళని ప్రోత్సహించడం, తన యొక్క కార్యకర్తల్ని శ్రేణుల్ని రెచ్చగొట్టడం, దానికి తన మాధ్యమాన్ని ఉపయోగించుకోవటం. ఏది ఇప్పుడు మనం చూసాం, తెనాలి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఆ క్రిమినల్స్ని రెచ్చగొట్టడం, ఆ కుటుంబాలని పరామర్శించటం, వినుకొండ రౌడీ షీటర్ల ఇళ్ళకి వెళ్ళడం. లేకపోతే ఇప్పుడు ఏమంటున్నాడు అతను, నిన్న పెట్టిన ట్వీట్ ఏంటి, అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారిందంట. లేకపోతే మీరు అన్నారు ఇందాకేంటి, చంద్రబాబు ఇప్పుడు నువ్వు ఇత్తులు రేపొద్దున పంట వస్తుంది, 2 వస్తుంది అంటున్నాడు. అంటే నువ్వు ఇత్తిన ఇత్తులు కాదా ఇవి? 5 ఏళ్ళు నువ్వు ఏ ఇత్తులైతే ఇత్తావో అవి ఇవాళ నీకు ఈ పరిస్థితి. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళలో పశ్చాత్తాపం, పరివర్తన లేకపోగా ఏది ఇప్పుడు ఎవరంటున్నారు, షర్మిల అంటోంది. ఎందుకని ఇంతవరకు భారతి మేడం స్పందించలేదు అని డిమాండ్ చేస్తోంది, స్పందించమని అడుగుతోంది, క్షమాపణ చెప్పమంటోంది ఎవరు? మీ కుటుంబ సభ్యురాలు, నీ సొంత చెల్లి. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పు అంటుంటే, అంటే ఇప్పుడు షర్మిలకున్న ఇంగిత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి భారతి మేడంకి లేవా? ఇప్పుడు కృష్ణరాజు తీసి పక్కన పెట్టండి, అతను అసలు ఒక వల్గర్. మనం చూసాం ఆ రోజు డిబేట్లో మాట్లాడింది అదే, ఆ తర్వాత వదులుతున్న కౌంటర్ వీడియోలు అదే, తను సమర్థిస్తూ. అంటే ఏంటి టార్గెట్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ను అప్రదిష్ట పాలు చేయాలి. అంటే అసలు అంటే ఛానల్కి వచ్చిన డిబేట్కి వచ్చిన గెస్ట్ మాట్లాడే మాటలకి యాంకర్తో ఛానల్కి సంబంధం లేదు కదా, మేమెందుకు మాట్లాడాలి దీనిపైన అని చెప్పి కూడా వాళ్ళు వాదిస్తున్నారు. గెస్ట్ మాట్లాడిన మాటల్ని యాంకర్ సమర్థించాడా లేదా? అవును నేను చదివాను అన్నాడా లేదా? కాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే కాదు, హిందుస్థాన్ టైమ్స్లో కూడా వచ్చిందని చెప్పాడా లేదా? అబేబే మీరు ఇలా మాట్లాడితే మళ్ళీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తారు జాగ్రత్త అని అతన్ని హెచ్చరించాడా లేదా? ఈ తప్పులన్నీ ఎవరు చేశారు? యాంకర్ కాదా? కొమ్మినేని శ్రీనివాసరావు ఇవాళ ఊరికి ఎందుకు అరెస్ట్ చేస్తారమ్మా పోలీసులు? నువ్వు ఆ రోజు ఏది లక్ష్మీపార్వతిని ఎవడో కాలర్ ఏదో అసభ్యంగా మాట్లాడాడని ఆ రోజు అంత ఫెరోషియస్గా ఫైర్ అయ్యావు. నీ ఇంట్లో ఆడాళ్ళు లేవా? నీ ఇంట్లో ఆడాళ్ళు లేరా అని ఆ రోజు లక్ష్మీపార్వతిని ఆ కాలర్ని అడిగావే, ఆ మాట కృష్ణరాజుని ఎందుకు అడగల? కొమ్మినేని శ్రీనివాసరావు ఇదే మాట, నీ ఇంట్లో ఆడాళ్ళు లేరా కృష్ణరాజు ఏంటి ఆ మాటలు అనే మాట అనుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇప్పుడు అసలు అది అసలు ఒక ఫాల్స్ ఇష్యూ. దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళేంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ స్క్రిప్ట్ వీళ్ళకి అందింది. జగన్మోహన్ రెడ్డి ఆ స్క్రిప్ట్ పంపుతాడని, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ స్క్రిప్ట్ రాస్తాడని గతంలో అనేక మంది చెప్పారు. వాళ్ళతో పనిచేసిన వాళ్ళే చెప్పారు. ఏంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ చెప్పాడు, లేకపోతే అతను ఎవరు రవిచంద్రారెడ్డి అతను చెప్పాడు. ఏంటి మాకు స్క్రిప్ట్ వస్తుందండి, దాన్ని మేము ప్రెస్ మీట్లో మాట్లాడతామని వాసిరెడ్డి పద్మ చెప్పింది.
పోసాని కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు ఒకసారి. అతను పోలీసులతోనే చెప్పాడు. పోలీసులతో అంటే ఇప్పుడు మొన్న శుక్రవారం ఆ కొమ్మినేని శ్రీనివాసరావు ఆ డిబేట్ స్క్రిప్ట్ ఎక్కడ తయారైంది, ఎవరు అదంతా ఇచ్చారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. మీరు ఇంట్రోలో చెప్పారు కదా, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నాడు, అమరావతి మహిళలు నీ కంటికి పిశాచాల్లాగా కనపడుతున్నారా, రాక్షసుల సంకర తెగ అంటారా. అదంతా కాన్ఫిడెన్స్. ఆయన కూడా ఒక జర్నలిస్టే కదా, ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారంటారు? వీళ్ళు జర్నలిస్టులు ఎట్లా అవుతారమ్మా, వీళ్ళు వల్గరిస్టులు. వీళ్ళు జర్నలిస్టులు కాదు, వీళ్ళు వల్గారిటీని వెదజల్లడమే వీళ్ళ పని. కంపు, గబ్బు, దుర్గంధం, ఒక కాలుష్యాన్ని ఇవాళ వెదజల్లుతున్నారు. ఇది ఏంటంటే ఇవాళ సాక్షి మీడియా, సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ని విషతుల్యం చేస్తున్నటువంటి కుట్ర అన్నమాట. ఒక తులసి వనంలో ఒక గంజాయి మొక్కలాగా మారింది ఏంటి ఈ మీడియా, సాక్షి ఛానల్ లేకపోతే సాక్షి పేపర్. అంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని పేపర్స్ ఉన్నాయి. ఏ ఛానల్ ఏ పేపర్ అయినా ఈ విధంగా ఒక పార్టీకి ఒక నాయకుడికి కొమ్ము కాసినాయమ్మా? ఈనాడు, ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రజ్యోతి, లేకపోతే TV5 కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే రాస్తాయా, రాయవా? వాళ్ళు మంత్రులు తప్పు చేశారు, ఎమ్మెల్యేలు తప్పు చేశారు అంటే వాళ్ళు చంద్రబాబు క్యాబినెట్లో ఫస్ట్ వస్తుంది. దేంట్లో? ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో. ఇప్పుడు ఏంటి మాధ్యమం అంటే ఎలా ఉండాలి, మీడియా అంటే ఎలా ఉండాలి? ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేశాడు అని ఏ రోజన్నా నువ్వు ఈ 12 ఏళ్లలో సాక్షిలో చూసారా సత్యమూర్తి గారు? అసలు అటువంటి సంస్కృతి లేదు కదా. అరే 3 రాజధానుల బిల్లు తప్పు, మేము మేము తప్పు పని చేశామని ఒక మాట అన్నారు. అప్పుడు ఓడిపోయి సంవత్సరం అయింది కదా. బొత్స సత్యనారాయణ అప్పుడు ఏదో అన్నాడు, ఏమని 3 రాజధానులపై మేము మరొకసారి ఆలోచిస్తామన్నాడు. ఏమైంది ఆ మాటని? ఇప్పటికే 5-6 నెలలు అయింది. పడ్డదా? ఆ తర్వాత బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోయాడు. నువ్వు నా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసలు బొత్స సత్యనారాయణని దగ్గరికి కూడా రానివ్వాల. ఆ తర్వాత నుంచి 151 నుంచి 11కి దిగజారటానికి కారణం ఏంటమ్మా? అమరావతి కాదు, అమరావతి రైతుల ఉసురు కాదు, అమరావతి మహిళల శాపాలు కాదు. అంటే మళ్ళా ఇంకా వాళ్ళని కన్నీళ్లు పెట్టిస్తుంటే ఇంకేముంటుంది? ఆ 11 కూడా మిగలవు. ఇప్పుడు ఇవాళ మొత్తం సాక్షి కార్యాలయాలు ముట్టడిచ్చారు, బోర్డులన్నీ బీగ నేలకేసి కొడుతున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ని ఇంత అశాంతి సృష్టిస్తున్నాడు అంటే ఏంటి? చంద్రబాబు ఇవాళ పరిపాలన పైన దృష్టి పెట్టకూడదు, క్యాబినెట్ ఇవాళ కేంద్రం నుంచి నిధులు రాబట్టకూడదు, శాసనసభ సజావుగా సాగకూడదు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వకూడదు, పారిశ్రామికవేత్తలని భయపెట్టాలి, పెట్టుబడులు రాకుండా చేయాలి. ఏంటి అజెండా? మీరేమో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకు వాళ్ళు బయటకు వచ్చారంటుంటే, సజ్జల గారేమో వాళ్ళే ప్రణాళిక ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఇట్లా రోడ్ల మీదకి వస్తుంది టీడీపీ వాళ్ళు, కావాలని మహిళల చేత ఇలా ధర్నాలు చేపిస్తున్నారు, కావాలని చేస్తున్నారు. మీరు ఆ డిబేట్ పెట్టకపోతే వచ్చేవాళ్ళ? ఆ వల్గర్ ఫెలోస్ ఆ వల్గర్ భాష వాడకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళ? చెప్పాలా? సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? వాళ్ళతో ఆ డిబేట్ పెట్టించింది అమరావతి మహిళలు పెట్టించారా? సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు విషయ పరిజ్ఞానం లేదు, కొంచెం తెలుసుకోవాలి అతను కూడా. ఇప్పుడు అమరావతి ఒకప్పుడు ఉండేదేమో పోయింది. ఇప్పుడు సాక్షి టీవీలో డిబేట్ వచ్చింది. ఆ డిబేట్లో అమరావతి తల్లుల్ని అవమానించాడు, అతి నీచంగా అవమానించాడు. ఆ తర్వాత అమరావతిలో వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని ధర్నాలు చేశారు, దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దానికి కౌంటర్గా మన మహిళల్ని కూడా రోడ్డు మీదకి పంపించండి, మన మహిళలతో కూడా ధర్నాలు చేయించండి అని పిలిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. నేను అందుకనే మీరు ఫస్ట్ అడిగినప్పుడు కూడా అదే చెప్పింది, ఇదేం పోటీ కాదు, పోటీ పడుతున్నది జగన్మోహన్ రెడ్డి. సమాజంలో లా అండ్ ఆర్డర్ ఉండకుండా చేయటానికి, విచ్ఛిన్నం చేయటానికి కుట్ర పన్నుతున్నది జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. అంతేగాని ఇక్కడ మాకు పోటీగా నీకు పోటీగా నీకు అసలు నీకు ఉన్నదే 11, నీకు పోటీ నీతో పోటీ ఎవరు పడతారు? 164 సీట్లు ఉన్నవాళ్ళు నీతో పోటీ పడతారా? నీతో పోటీ పడరు, అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్.
నువ్వు పోటీ పడాలని ప్రయత్నం చేస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావు. లేకపోతే ఆ రోజా వచ్చి సినిమా యాక్టర్ రోజా వచ్చి అన్ని మాటల కొమ్మినేని శ్రీనివాసరావు గారుట చాలా పెద్ద జర్నలిస్టుట. ఏమకు తెలుసా లక్ష్మీపార్వతి గారు లక్ష్మీపార్వతి వచ్చి చెబుతుంది. అసలు అంతా ఈ భూప్రపంచంలో అంతా ఆమెకే తెలిసినట్టు ఇంకెవరికి తెలియనట్టు చెబుతుంది లక్ష్మీపార్వతి. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మొత్తం నిన్న తీసుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడిచ్చాడండి. అది బూమరాంగ్ అయింది దారుణంగా. అమరావతి రైతుల్ని పిశాచులు అన్నాడు. అసలు అంత అక్కస్సుతోటి మాట్లాడాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి బూమరాంగ్ అయ్యేటప్పటికి అతని స్టేట్మెంటు ఈ రోజాని లక్ష్మీపార్వతిని వేళం దించుతున్నాడు. ఎంతమంది దించినా నీకు అసలు నైతిక బలం లేదు జగన్మోహన్ రెడ్డి. యూ హ్యావ్ నో మోరల్ రైట్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నీకు అసలు ఇదే లేదు. నువ్వు వచ్చి ఎంత మొత్తుకున్నా నీకు సమాజం నిన్ను యాక్సెప్ట్ చెయ్యదు. నువ్వు నేరస్తులకి సపోర్టు చేసేవాడివి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ నమ్ముతున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఛానల్లో ఒక డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో ఏం జరుగుతుంది అని చెప్పి ఆ ఛానల్ ప్రొపరేటర్కి అంటే యజమానికి సంబంధం అంటే ఉంటుందా? అంటే ఇది జరిగినంత మాత్రాన దీనికే యజమాని వచ్చి చాలా మంచి క్వశ్చన్, అవసరం ఉంటుందంట. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంచి రెలవెంట్ క్వశ్చన్. దీనికి జర్నలిస్టులే సమాధానం చెప్పాలి. సాక్షి టీవీ భారతిరెడ్డిది అవునా కదా? భారతిరెడ్డి అంటే భర్త జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు అనే యాంకరు కొత్తగా వచ్చాడా? ఆయనే చెప్పుకున్నాడుగా 18 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నానని. అదేవిధంగా ఈ కృష్ణరాజు ఆడవాళ్ళని అవమానించిన అమరావతి ఆడవాళ్ళని, నేను ఆ పదాన్ని వాడను, వాళ్ళతో పోల్చిన ఈ కృష్ణరాజు కొత్తగా అదే రోజు వచ్చాడా? ఫస్ట్ టైం వచ్చాడా? వీళ్ళందరూ కూడా మొత్తం ఒకటే గ్యాంగ్. ఈ గ్యాంగ్కి ఎవరు ఎట్లా మాట్లాడాలని ముందరే స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడతారు. మీకు ఇంకో విషయం చెప్తా వినండి. దాదాపుగా ఈ డిబేటు సాక్షిలో డిబేటు జరగటానికి 3 రోజుల ముందరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్లో ఇదే వార్తని సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇదే వార్తని ఎట్లా చెప్పాలి, మన క్యాడరు అంటే మన లీడర్సు సమాజంలోకి ఈ తప్పుడు మెసేజ్ని ఎట్లా స్ప్రెడ్ చేయాలి అని వాట్సాప్ మెసేజీలు పంపించుకుంటున్నారు. నేను కావాలంటే నేను మీకు సాక్ష్యాలు చూపిస్తా. అంటే ఇంత ఆర్గనైజ్డ్గా, ఇంత ప్రీ ప్లాన్డ్గా 3 రోజుల నుంచి ప్లాన్ చేసి, ఇప్పుడు నిన్న వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు ఇది ఎప్పుడో 7వ తారీఖు జరిగితే 9వ తారీఖు వచ్చి వీళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారని. అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏ రోజున వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి? టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏ రోజున వచ్చింది? నువ్వు సాక్షిలో ఏ రోజున చెప్పావు? మరి ఈ క్వశ్చన్ హయాంలో వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? నువ్వేం చెబుతావు? నువ్వు సమాధానం ఉందా నీ దగ్గర సమాధానం ఉంటుందా? ఇవన్నీ ఎవరో వేరే వాళ్ళ దగ్గర కథలు చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చి కూర్చొని పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్లో కూర్చొని సజ్జల రామకృష్ణ, ఇందాక డివిఎస్ గారు చెప్పారు స్క్రిప్ట్ అంతా ఒక చోట నుంచే వస్తుంది అని. స్క్రిప్ట్ అంటే చెప్తున్నా, మీరు వాసిరెడ్డి పద్మ చెప్పింది, వాళ్ళందరూ చెప్పిన విషయాన్ని డివిఎస్ గారు గుర్తు చేశారు. అది కరెక్టు. ఎందుకో తెలుసా? అసలు ఆ టీవీ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అభిప్రాయం ఏంటి, అతని మానసిక స్థితి ఏంటి, ఈ కృష్ణరాజు ఏమి చెప్పదలుచుకున్నాడు, ఏమి చెబుదాం అనుకున్నాడు, అతని మనోభావం ఏంటి అని మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు విశదీకరించి. నీకెట తెలుసు? స్క్రిప్ట్ నువ్వు పంపకపోతే నీకెట తెలుసు? సజ్జల రామకృష్ణారెడ్డి, యు ఆర్ సపోర్టింగ్ కొమ్మినేని శ్రీనివాసరావు. కొమ్మినేని శ్రీనివాసరావు ఏ ఉద్దేశంతో అన్నాడో చెప్తున్నావు. కొమ్మినేని శ్రీనివాసరావు ఎట్లా ఆపాడో చెప్తున్నావు. కృష్ణరాజు ఎందుకు చెప్పాడో చెప్తున్నావు. ఇవన్నీ నీకెట తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి? స్క్రిప్ట్ నువ్వు పంపించకపోతే? పంపించాడు కాబట్టే పిశాచాలు అంటున్నాడు, అది పంపించాడు కాబట్టే రాక్షసులు అంటున్నాడు, సంకర తెగ అంటున్నాడు. ఎవరు సంకర తెగ?
అమరావతి మహిళల, అమరావతిలో ఉండేవాళ్ళ, అమరావతి అంటే గుంటూరు, విజయవాడ, మొత్తం ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి విజయవాడ జిల్లాలకు సంబంధించిన వాళ్ళ, ఆంధ్రప్రదేశ్ ప్రజల, లేదా వైసీపీ నాయకుల? ఎవరు సంకరతగా చెప్పాలి కదా. ఏది సంకర పార్టీ? ఏది సంకర పార్టీ చెప్పాలి కదా. నీకు సొంతగా నీ ఓటు బ్యాంకే లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్న సార్ ఇక్కడ ఓటు బ్యాంకు తోటి పార్టీ నడుపుతూ మీడియా ఎవరు సంకర జాతి, ఎవరు సంకర లేదు, పార్టీ? మీడియా స్వేచ్ఛని హరిస్తున్నారు, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు. ఒక మీడియాకి ఆ మాత్రం స్వేచ్ఛ ఉండదా? కాకపోతే అతను మాట్లాడిన మాట తప్పై ఉండొచ్చు. దానికి అంటే సాక్షి ఛానల్ తరపు నుంచి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు కదా. ఇంతకు మించి రాజకీయం చేయాల్సిన అవసరం మీడియా స్వేచ్ఛ అంటే మహిళల్ని గౌరవించటం. మీడియా స్వేచ్ఛ అంటే సమాజంలో ఉన్న కట్టుబాట్లని కాపాడటం. మీడియా స్వేచ్ఛ అంటే పౌరుల హక్కులని కాపాడటం. మీడియా స్వేచ్ఛ అంటే అరాచక మూకల్ని జుట్టుబట్టి బయటికి రావటం, లాక్కు రావటం. అది మీడియా చేయాల్సిన పని. అది నువ్వేం చేస్తున్నావు? నీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి? నువ్వు ఇండియా టుడేలో పబ్లిష్ అయిన రిపోర్ట్ ఏంటి? ఆ రిపోర్టులో అమరావతి అన్న పదం ఉందా? అమరావతి మహిళల గురించి ఉందా అందులో? నువ్వు వచ్చి టీవీలో కూర్చొని నువ్వేం చెప్తున్నావు? అది పత్రికా స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? జర్నలిస్టుల స్వేచ్ఛ అది ఎట్లా అవుతుంది? దాన్ని కృష్ణరాజు తోటి చెప్పించి, ఒక స్క్రిప్ట్ చెప్పించి దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తూ, ఆ కృష్ణరాజు అనే అతను 7 నిమిషాలు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని ట్రోలింగ్ చేస్తారండి అని వెకిలిగా నవ్వుతూ చెప్పిన కొమ్మినేని శ్రీనివాసరావు ఏ స్క్రిప్ట్ ప్రకారం 7 నిమిషాలు ఆగాడు? కృష్ణరాజు మొత్తం అమరావతిలో ఉన్న తల్లుల్ని అవమానించే వరకు ఆగి ఉన్న తర్వాత మిమ్మల్ని ట్రోల్ చేస్తారండి అని చెప్పటం ఏంటి? ఆ వెకిలి నవ్వులేంటి? తల్లుల్ని తిడుతూ ఉంటే ఏం చేయాలి మనం? అదే భావ ప్రకటన స్వేచ్ఛ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే చంద్రబాబు ఇంటి మీద అటాక్ చేయటం భావ ప్రకటన స్వేచ్ఛ. ఈ రోజున భావ ప్రకటన స్వేచ్ఛ ఏదంటే భువనేశ్వరి మేడం గురించి అసెంబ్లీలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అంటే. భావ ప్రకటన స్వేచ్ఛ ఏదంటే చెల్లి కట్టిన పసుపు చీర మీద అన్న కామెంట్ చేయటం భావ ప్రకటన స్వేచ్ఛ. బాబాయ్ మర్డర్ గురించి అడిగితే చచ్చిపోయిన మా బాబాయ్కి తెలుసు ఎవరు చంపారో అంటాం భావ ప్రకటన స్వేచ్ఛ. సార్ మీరు ప్రస్తావించారు కదా కొమ్మినేని శ్రీనివాసరావు గారు, జర్నలిస్ట్ కృష్ణరాజు, వాళ్ళిద్దరూ మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పారు కదా. దీనికి ఛానల్ యజమాని వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్తా. అదే ప్రశ్న ఇందాక సత్యమూర్తి గారిని వేసావు, మళ్ళా వేస్తున్నావు. ఇప్పుడు యాజమాన్యానికి సంబంధం ఉంటుందా అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఛానల్లో ఒక తప్పు జరిగింది, మనం క్షమాపణ కోరతాం. మనతో పాటు ఆ సంస్థ కూడా స్పందిస్తుంది. కనీస బాధ్యత. ఇప్పుడు సరే యాజమాన్యానికి సంబంధం లేదనుకుంటే మరి కొమ్మినేని శ్రీనివాసరావు ఆ డిబేట్లో ఏమని చెప్పాడు? ప్రజలకి క్షమాపణ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదంటాడు, కానీ ఇప్పటి వరకు నన్ను ప్రశ్నించలేదు మా సారు మేడం, వాళ్ళకు మాత్రం నేను క్షమాపణ తెలియజేస్తున్నాను, నా వల్ల మీకు ఇబ్బంది కలిగినందుకు నేను ఉద్యోగం నుంచి వైదొలుగుతున్నా అన్నాడు. ఎవరికి క్షమాపణ చెప్పాడు సత్యమూర్తి గారు? ఆయన జగన్కిను భారతిరెడ్డికి క్షమాపణ చెప్పాడు. చెప్పచ్చా? అంటే యాజమాన్యం ఇంతవరకు అతను ప్రశ్నించలేదంట. ప్రశ్నించకుండా ఉంటుందా? ఇక్కడ ఈ ఛానల్లో ఇప్పుడు నేను తప్పు చేస్తానమ్మా, సత్యమూర్తి గారు ఒక మాట అంటారు, లేదు నువ్వు ఒక మాట జారుతావు, యాజమాన్యం ప్రశ్నించదా? వినిపించదా? క్లారిటీ అడగదా? అంటే ప్రశ్నించని యాజమాన్యానికి తప్పు లేదా? ఇది నువ్వు నేను చెప్పడం కాదు, కొమ్మినేనే చెప్పాడు. నన్ను ఇంతవరకు అసలు మా సార్ ఏం అడగలేదు, మా మేడం ఏం అడగలేదు. అసలైన వీళ్ళు కొత్త వాళ్ళు కాదండి, వీళ్ళు ఆ యాంకరు, అందులో ఎంప్లాయీ. ఈ వచ్చిన ఈ కృష్ణరాజు రెగ్యులర్ పొద్దున్న లేస్తే సాక్షి టీవీలో కనపడేవాడు. వాళ్ళిద్దరికి శాలువాలు కప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి. కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద చంద్రబాబు గారికి ఎప్పటి నుంచో కక్ష ఉందని, ఆయన ముఖ్యమంత్రి, కొమ్మినేని శ్రీనివాసరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అందుకని చంద్రబాబు నాయుడు కక్ష ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఈజ్ అ జర్నలిస్ట్. నేను కావాలనే ఆ పదాన్ని వాడుతున్నా. ఉద్యోగం చేసుకోవటానికి చంద్రబాబు దగ్గరికి వచ్చి బతిల్లాడుకొని ఉద్యోగం తెచ్చుకున్న మనిషి తను.
ఆ రోజున ఏదో హెల్ప్ చేస్తే చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చి నా ఉద్యోగం తీసేయించాడు. నీ ఉద్యోగం ఎవడు తీసేస్తాడు? నీ నోటి దోలతోటి నీ ఉద్యోగం పోతుంది. ఎన్ని ఉద్యోగాలు పోగొట్టుకున్నాడు నువ్వు సత్యమూర్తి గారు? ఎన్ని ఉద్యోగాలు మారావు? నీకు ప్రతి చోట ఎక్కడొక్కడ ఉద్యోగం వస్తూనే ఉంది కదా. ఇప్పుడు ఈయన ఏ తప్పు చేయకుండా ఈనాడు నుంచి తీసేశారమ్మా. తప్పు చేయకుండానే ఎన్టీవీ నుంచి బయటకు వచ్చావా? తప్పు చేయకుండానే TV5 మారావా? అంటే ఇన్ని ఉద్యోగాలు పనిచేశాడు కొంతకాలం. ఏబిఎన్ అంటే ఇన్ని ఉద్యోగాలు మారాడంటే అన్ని యాజమాన్యాలకు అతను విసుగు పుట్టించాడు. వాళ్ళంతా విసిగి వేశారు ఆయన తొలగిస్తే. చంద్రబాబు ఈయన మీద కచ్చేయండి అమ్మా. చంద్రబాబు ఎవరు? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు. మనకు తెలియక అడుగుతాను, కక్ష ఎవరి మీద ఉంటుంది? అసలు ఎవరి మీదన్నా కక్ష కట్టేవాడు చంద్రబాబేనా? చెప్పేది ఒకే మాట, ఎవరి మీదన్నా పగబట్టేవాడు చంద్రబాబేనా? పగబడితే ఈ పాటి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేవాడు కదా. నిన్నగాక మన క్యాబినెట్లో ఎవరో మహిళా మంత్రి అడిగింది, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఏంటి అని అడిగింది. ఏమని సమాధానం చెప్పాడమ్మా? ఆయన ఇంతవరకు నాకు తెలిసి ఆయన రాజకీయ చరిత్ర ఆయన అజాత శత్రువు. ఆయన ఎవరిని ఏమీ అనడు. ఎవరన్నా ఆయన అన్నా కూడా వాళ్ళ పాపానాళ్ళు పొమ్మని అనే మనస్తత్వం, వాళ్ళ పాపానాళ్ళు నిజంగానే పోయారు. ఆయన బాగానే ఉన్నాడు. ఆయన అన్నాళ్ళంతా నాశనం అయిపోతున్న పరిస్థితి. ఇప్పుడు నువ్వేంటి? ఒకటి, కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరు? ఒక సాధారణ ఉద్యోగి. ఆయన ఎవరు? చంద్రబాబు 14-15 ఏళ్ళు ముఖ్యమంత్రి అమ్మా. అంటే ఇప్పుడు ఒకటి కక్షకి నేను చెప్పబోతున్నా అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ 1 yearలో ఫెయిల్ అయిపోయింది. మీడియా సాక్షిగా ఈయన ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఆ గొంతుకును నొక్కేందుకు ఆయన అరెస్ట్ చేసింది. ఈయన గొంతుకు నొక్కాలి. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గొంతును, కొమ్మినేని శ్రీనివాసరావు గొంతు, లక్ష్మీపార్వతి గొంతు నొక్కాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారో ప్రజలకు తెలుసు. వీళ్ళ గొంతులు నొక్కేది జనం. ఇప్పుడు గొంతులు నొక్కటం ఏంటమ్మా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది గొంతులు నొక్కాడు? గొంతులు కోసాడు, నొక్కడు. ఏది పీక మీద కత్తి పెట్టి గొంతు కోసినాడు, కళ్ళ ముందు కనపడుతున్నాడు. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు స్పందించలేదు కదా. సో ఇది ఇప్పుడు స్పందించకపోతే కనుక ఈ అమరావతిని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి దాని మీద వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలంతా కూడా నిజమేనా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు చేస్తుంది. ఇంకా డౌటే ఉంది అందులో ఇంకా డౌటే అక్కర్లా. అమరావతిలో మొత్తం ఈ వర్క్స్ అన్నీ మొదలు పెట్టేశారు. ఆల్రెడీ టెండర్లు ఫైనల్ చేసేసి వాళ్ళందరికీ టెండరు ఇది ఇచ్చేసి మొదలు పెడితే, ఇదే సాక్షిలో మీరు చూసుకోండి, మొత్తం పాత సాక్షి పేపర్లన్నీ వేసుకొని చూడండి ఎంత విషం జల్లుతున్నాడో. ప్రతిరోజు అమరావతి పనుల మీద, అమరావతి ఆ పను మొత్తం ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీద ఆ కూలీలకి ₹1 ఎక్కువ ఇచ్చారు. తప్పది, అట్ట ఇవ్వకూడదు. సిమెంటు బస్తా రేటు ఎక్కువ పెరిగింది, అట్ట పెట్టకూడదు. ఐరన్ ఎక్కువ పెట్టి కొంటున్నారు. ఇటువంటి చిల్లర వార్తలు రాసి నీకు ఆ మొత్తం టెండర్ వేసిన సంస్థలని భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళు పనులు మొదలు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో రాసుకున్నారు. కానీ అవన్నీ పెద్ద పెద్ద సంస్థలు, షాపూర్జీ పల్లంజీ, ఎల్లంటి, ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఇటువంటి రాజకీయ నాయకుల్ని వాళ్ళు కొన్ని లక్షల మందిని చూసి ఉంటారు. వాళ్ళు ఈ ఉడతోపులకి భయపడే రకం కాదు వాళ్ళు. అందుకని వాళ్ళు చక్కగా పనులు మొదలుపెట్టారు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. మీకు ఇంకొక విషయం చెప్తా, మీరు అమరావతి విషయం ప్రస్తావించారు కాబట్టి, మొత్తం ఈ ప్రజెంట్ డే భారతదేశంలో ఏ ఒక్క ప్లేసులో ఈ రోజున అమరావతిలో జరుగుతున్నంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈ భారతదేశంలో ఎక్కడా జరగట్లా. అంత ఆ స్థాయిలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అందుకే టార్గెట్ అమరావతి. అది అంత వర్క్ జరుగుతుందా అని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ అమరావతి తల్లుల్ని, అమరావతి మహిళల్ని మొత్తం ఇంత నీచంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే సార్ మొన్న ఈ మధ్య మనం చూసాం, ఒక 2-3 నెలల క్రితం భారతి రెడ్డి గారిని చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఏదో ఒక మాట అన్నారని చెప్పి అల్లకల్లోలం సృష్టించారు, అతని మీద దాడి చేయడానికి కూడా వచ్చారు. మరి అలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ పార్టీ అంటే ఆ మీడియా ఛానల్ నుంచి ఆయన వ్యాఖ్యలు చేస్తే అట్లీస్ట్ ఆయన చేసింది ఏముంది, పత్రికలో వచ్చింది ఆయన చెప్పారు, దానిలో తప్పేముంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు?
అంటే అతను కిరణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు, భారతమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా అన్నాడు. అతనిలో పశ్చాత్తాపం, అతనిలో పరివర్తన, ఆ మాత్రం మార్పు పశ్చాత్తాపం వీళ్ళల్లో ఉందమ్మా. ఇప్పుడు ఇవాళ ఇతను వీడియోలు వదులుతున్నాడు కదా, ఎవరు ఆ కృష్ణరాజు అనేవాడు. నిన్న ఒక వీడియో వదిలాడు, ఇవాళ ఒక వీడియో వదిలాడు. ఏమన్నా పశ్చాత్తాపం ఉందా? అమరావతి మహిళలు వేశ్యలు అని ఆధారాలతో నిరూపిస్తాట. ఏమి నిరూపిస్తావు? ఎంత వల్గర్ ఫెలో, ఎంత వల్గర్, ఎట్లా నిరూపిస్తావు? నీ తల్లిని చెల్లిని నువ్వు ఏం చేస్తున్నారో నిరూపిస్తావా నువ్వు? ఫోటోలను కాదమ్మా చెప్పుతో కొట్టాల్సింది, వీళ్ళని చెప్పులతో కొట్టాలి. వెళ్ళారు, ఏది కొమ్మినేని శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్లో పెడితే మొత్తం మహిళలంతా ముట్టడిచ్చారు, కానీ పోలీసు యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇప్పటికే డిమాండ్ వినిపిస్తుంది, అరెస్ట్ చేయని కన్నా మాకు అప్పగించండి అని చెప్పి కూడా మహిళలు ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ఆగ్రహం, మహిళాగ్రహం. వాళ్ళు వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళు ఇవాళ మొత్తం ధ్వజం ఎత్తుతున్నారు. మొత్తం ఇవాళ వందలు వేల మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలు ముట్టడిచ్చారంటే దానికి నువ్వు కౌంటర్గా ఓ 10 మంది మహిళల్ని అఘాయిత్యాలు జరిగిపోతున్నాయని చెప్పి పెడతావా? చేయమంటావా? నీ 5 ఏళ్లలో ఎన్ని అఘాయిత్యాలు జరిగాయమ్మా మహిళలపైన? జగన్మోహన్ రెడ్డి ఎంతమంది కిడ్నాపులకు గురయ్యారు, ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనేనే ఆ కృష్ణానదిలో గ్యాంగ్ రేప్. ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో నాగమ్మ గ్యాంగ్ రేప్ కాదు, అసలు మర్డర్. అరే మీ హయాంలో మహిళలు రేపల్లెలో రైల్వే స్టేషన్లో గ్యాంగ్ రేప్ అయితే భర్త పిల్లల ముందర ఒక ఆమెని బలాత్కారం చేస్తే ఆ రోజునున్న హోంమంత్రి బయటికి వచ్చి ఏమంది? ఎంత గలీజ్ మాట అన్నది. ఆ టైంలో వాళ్ళు అక్కడెందుకు ఉన్నారన్నది. గంజాయి మత్తులో ఏదో చేస్తారండి. మొన్న అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఐతానగర్ వెళ్ళినప్పుడు ఏమని చెప్పాడు? తెనాలి ఐతానగర్ వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వయసులో ఉన్నప్పుడు గంజాయి దాక్కుండా ఎట్టుంటారు అన్నాడు కదా. ఇది అప్పుడే అన్నది. ఆ రోజు హోంమంత్రి గంజాయి దాగి ఉన్నారండి వాళ్ళు, అందుకని వాళ్ళు వచ్చి రేప్ చేశారని చెప్పారు. అంటే అది వీళ్ళ సంస్కృతి. అది నువ్వే గంజాయి సాగును ప్రోత్సహిస్తావు, గంజాయి అమ్మిస్తావు, గంజాయి సరఫరా చేస్తారు. అంటే వీళ్ళే క్రిమినల్స్గా తయారు చేస్తున్నారు. క్రిమినల్ గ్యాంగులు, బ్లేడ్ బ్యాచ్ అంట, చెడ్డీ గ్యాంగ్ అంట, ఎప్పుడన్నా విన్నారా? ఇవాళ ఏం జరుగుతోంది? మొత్తం గంజాయి ఇవాళ రూట్అవుట్ చేస్తున్నారు. ఆయన ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఈగిల్ అని పెట్టి ఒక 450 మంది సిబ్బంది, ఒక మంత్రివర్గ ఉపసంఘం. అరే వీళ్ళ ఎమ్మెల్యే చెప్పాడు, వైసీపీ ఎమ్మెల్యే, వినుకొండలో హత్య ఎందుకు జరిగిందిరా అంటే ఏమని చెప్పాడు ఆయన ఆ ఛానల్ డిబేట్లో? వాడు గంజాయి తాగి ఆ రౌడీ షీటర్ ఇంకోటి చంపబోయాడు, ఆ మత్తులో ఇంకోటి చంపాడు అంటున్నాడు. ఒకడిని చంపబోయి ఒకడిని చంపారట గంజాయి మత్తులు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడంటే ఒకటే, తన వల్ల కాలేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయటం, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు, కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోయాడు. ఇప్పుడు ప్రధాని మోడీ 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సంవత్సరంలో వస్తాడా? 2 లక్షల కోట్లతో విశాఖలో శంకుస్థాపనలు చేస్తాడా? 1,00,000 కోట్లతో అమరావతిలో భూమి పూజ చేస్తాడా? అక్కడ ఆర్సిలార్ స్టీల్ కంపెనీ, లేకపోతే ఎన్టీపీసీ గ్రీన్ హబ్, ఇక్కడ 63,000 కోట్లతో పనులు చేస్తాడా? ఒక కక్ష, ఒక అక్కసు ఎవరి మీద? చంద్రబాబు మీద, తెలుగుదేశం మీద, పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద. అసలు అమరావతి మీద కక్ష ఏంటమ్మా? అమరావతి మహిళల మీద కక్ష, ఆంధ్రప్రదేశ్ మీద కక్ష. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి పార్టీ, ఇటువంటి మీడియా ఆంధ్రప్రదేశ్లో ఉండదగునా? అదే సార్, సోషల్ బాయ్కాట్ చేయాలి, సాంఘిక బహిష్కారం జరపాలి, వెలివేయాలి. ఎవరు? జనమే. ఇవాళ ఈ జన వ్యతిరేక పార్టీని, జన వ్యతిరేక ఛానల్ పేపర్లని వెలివేయాలి. సార్, అధికారం కోసం ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని ఇంత నీచ రాజకీయాలు చేసినా ప్రజలు స్వీకరించే అవకాశం ఉంటుందంటారా? అసలు రిజెక్ట్ చేస్తున్నారు, ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు. స్వీకరిస్తే వచ్చేవాళ్ళేగా నిన్న ర్యాలీలకి. ఇప్పుడు ఈయన పిలిపించాడు నిన్న, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఒక అమ్మాయిని పిలిపించారు. మొత్తం మహిళలందరూ రోడ్ల మీదకి రండి, మొత్తం అంతా అడ్డుకోండి, ట్రాఫిక్ని అడ్డుకోండి, మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేయండి అని పిలిపించారు. ఎక్కడన్నా వచ్చారా? ఒక 10 మంది అన్న వచ్చారా? ఆ రోజే కూడా రాలా, ఎక్కడో ఉండి మాట్లాడుతున్నదా. అందుకని ఎవ్వరు రారు, ఎవరు స్పందించరు. జరుగుతున్నదేంటో అందరికీ తెలుసు. మీకు ఇంకొక చిన్న విషయం రిక్వెస్ట్, ఒక
ఇన్ఫర్మేషన్, రిక్వెస్ట్ కాదు, ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకి తీసుకొచ్చారు. సహజంగా ఒక మగ ఖైదీని అంటే రిమాండ్ ఖైదీని అట్లా తీసుకొచ్చేటప్పుడు మగ పోలీసులు ఉంటారు, అంతే కదా. కొమ్మినేని శ్రీనివాసరావుని తెచ్చేటప్పుడు మగ పోలీసులు ఇద్దరే ఉన్నారు, మొత్తం ఆడ పోలీసులు ఉన్నారు. అంటే అంత ఖర్చు ఉందన్నమాట, ఆయనకి దొరుకుతాడేమోనా. మొత్తం ఆడ పోలీసులు ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఏ తల్లులనైతే అవమానించాడో ఆ తల్లులే ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు చుట్టూతా రక్షణగా నిలబడ్డారు. ఆ అమరావతి ఆడబిడ్డలు ఎక్కడ తిరుగుబాటు చేసి కొమ్మినేని కొడతారో అని ఆడ పోలీసులు కాపలా పెట్టారా? పోలీసులు కాపలా ఉన్నారు. ఆలోచించుకో, కొమ్మినేని డీజీపీ గారు ఎంత ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నారో, హోమ్ మినిస్టర్ ఎంత బాగా నిశ్చితంగా గమనిస్తోందో, అట్లాంటి హోమ్ మినిస్టర్ని రాజీనామా చేయమంటారు రోజా. ఇదే అంటే ఆలోచించుకో కొమ్మినేని, నువ్వు మహిళల్ని అత్యంత నీచమైన పదజాలంతో, ఆ మాట కూడా మనం మాట్లాడలేని మాటలు నువ్వు మాట్లాడావు టీవీ డిబేట్లో కూర్చొని. ఈ రోజున నిన్ను కాపాడుతున్నది మహిళలే. కోర్స్ నీ మీద అటాక్ చేయడానికి వచ్చేది కూడా మహిళలే, అది వేరే విషయం. నిన్ను కాపాడుతున్నది మాత్రం మహిళలు. సత్యమూర్తి గారు ఇంత జరిగింది కదా, కొమ్మినేని శ్రీనివాసరావుని నేను అరెస్ట్ చేశారు కదా, మరి కనీసం ఆయన పక్కన వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారా? స్క్రీన్ మీద చూసారా? ఆయన తీసుకొచ్చారు కదా, పోలీస్ స్టేషన్లో పెట్టారు కదా, రాత్రంతా మహిళలు ఉన్నారా? ఆయన ఇంట్లో మహిళలు ఎవరన్నా, ఆయన బంధువులు, అక్కడ గన్నవరం అంతా ఆయన ప్రాంతమే కదా, ఆయన బంధువులు ఎంతమంది లేరు? ఒక్కళ్ళు కూడా ఇవాళ కొమ్మినేని పలకరించడానికి రాలేదంటే. ఆయన విజయవాడలో దాదాపు 10 ఏళ్ళు పనిచేశాడు ఒక ప్రముఖ దినపత్రికలో. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, కనీసం ఆయన భార్య, ఆయన అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా రాలేదంటే ఇవాళ ఎంత అసహ్యం, ఎంత ఏహ్యత.